గూగుల్ డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్ అన్న సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలతో ఎమ్మెల్యే హల్చల్. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్ అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజుని చెప్పారు. విశాఖలోని తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్, గూగుల్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్ ఇంజిన్ గా మారుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేసిన నేపథ్యంలో విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, లోకేష్ కృషి వల్లే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తులో లక్షల మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయన్నారు. అనంతపురంలో మరోసారి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆకస్మిక పర్యటన చేశారు. తెల్లవారుజామున కమిషనర్ జశ్వంతరావుతో కలిసి పలు కాలనీల్లో కలిసి తిరిగారు. 26వ డివిజన్లోని రాజు చిల్డ్రన్స్ పార్క్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిటీలో ఉన్న 28 పార్కుల్లోని సమస్యల్ని స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిష్కరిస్తామన్నారు. భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ పర్యటనలో ఆయన ఇవాళ ఉదయం వీఐపీ దర్శన వేళలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఉపరాష్ట్రపతి వేద ఆశీర్వచనం అందించారు. ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, పేదల కన్నీళ్లు తుడవడమే అని నిరూపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట కోసం సామాన్యుడు ఇంటి నిర్మాణంలో కూలీగా మారి శ్రమదానం చేశారు. పాలకొల్లు బ్రాడిపేటకు చెందిన గోగోలు పెద్దింట్ల అనే పేద కుటుంబం తాటాకు ఇంట్లో ఉండటాన్ని చూసిన మంత్రి వారికి ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఇంధన గ్యాస్ కొరతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. దీనిపై వెంటనే కేంద్రం కల్పించుకుని ఇంధన గ్యాస్ కొరతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఇంధన కొరత వల్ల రాష్ట్రంలో వ్యవసాయ, వ్యాపార వర్గాలతో పాటు అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పరామర్శించారు. ఇటీవలే మనోహర్ తండ్రి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు చనిపోవడంతో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు నాదెండ్ల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ నాదెండ్లను పరామర్శించారు. ఇంధన కొరతపై వైసీపీ నిరసనలు చేపట్టింది. శ్రీకాకుళం జిల్లా హరిపురం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు అసమర్థత వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని, దానివల్ల ప్రజలు బంకుల వద్ద రోడ్లపై బార్లు తీరారని తెలిపారు. అల్లూరు జిల్లా చింతపల్లి టీ జంక్షన్ వద్ద ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా వాహనదారులకు సురక్షితమైన ప్రయాణం, భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని, మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. హెల్మెట్ లేని వారికి హెల్మెట్లను అందజేశారు.